లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరగబోతా ఉన్నాయి. ఇంకా 1-2 రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూలు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించబోతా ఉంది. బహుశా పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారము 8వ తేదీ కానీ 9వ తేదీ కానీ షెడ్యూల్ వస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన యొక్క 3-4కు సంబంధించినటువంటి ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలందరం ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక మైండ్గా మారుతూ ఉంది. మేము 16 సీట్లు గెలుస్తాము, మా మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం పార్టీ 1 సీటుతో కలిపి 17 సీట్లు గెలుస్తామనేటువంటి ఒక మైండ్ గేమ్ తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కార్యకర్తలుగా ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో ఈరోజు మరి ఏదైతే లోక్సభకు సంబంధించి భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత యొక్క శాసనసభ ఎన్నికల్లో కూడా ఇది లోక్సభకు సంబంధం లేదు, ఇది దేశానికి సంబంధం లేదు, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి ఎన్నికల్లో మీరు తెలంగాణలో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి, రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీతో కలిసిందో, చంద్రబాబు నాయుడు గారితో కలిసిందో, ఆ కూటమిని ఓడించాలి, ఏమాత్రం మనము అజాగ్రత్త పడ్డా చంద్రబాబు నాయుడు గారి పెత్తనమ్మలు తెలంగాణ ప్రజల మీద ఉంటారనేటువంటి ప్రచారాన్ని చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఓటేశారో మనం చూశాం. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్కు సంబంధం లేదు, ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధం లేదు, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఏదైతే నరేంద్ర మోడీ గారు గత 4.5 సంవత్సరాలుగా ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే తెచ్చారో, ఏ రకంగా భారతదేశ గౌరవాన్ని ప్రపంచం ముందు ఇనుమడింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. గత 4.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా మన ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు నరేంద్ర మోడీ గారికి ఫామ్ హౌస్ లేదు. నరేంద్ర మోడీ గారు పండుగలైనా, హాలిడేలైనా, విదేశాలు తిరిగినా ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ 4.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయకున్నటువంటి పని ఒక్క నరేంద్ర మోడీ గారికి దొరికింది. ఏ ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా, సెలవు తీసుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా దేశం కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఏకైక ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారే అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేక రకాలుగా కూటమిలు ఏర్పడతా ఉన్నాయి, అనేక రకాలుగా ఫ్రంట్ ఏర్పడతా ఉన్నాయి. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫ్రంట్ కూడా ఈరోజు సీట్ల సర్దుబాటు చేసుకోవడం ముందే అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈరోజు మనం మిత్రపక్షాలందరినీ కలుపుకొని, కొత్త వాళ్ళని కూడా కలుపుకొని ఈరోజు ఫ్రంట్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏ రకమైనటువంటి అనుమానం అవసరం లేదు. నేను నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాను. ఉత్తరప్రదేశ్లో కూడా చాలామంది వార్తలు వస్తూ ఉన్నాయి, వచ్చినన్ని సీట్లు రావేమో అని. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి పనితీరు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పనితీరు, మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా గతంలో వచ్చిన సీట్లు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అకౌంట్లో రాబోతున్నాయని మనం చేస్తా ఉన్నాం. కుంభమేళా సుమారు 20 కోట్ల మంది ఆ యొక్క కుంభమేళలో పాల్గొన్నారు. నేను కూడా వెళ్ళాను. ఆ 40 రోజుల పాటు జరిగినటువంటి కుంభమేళలో ఒక్క సంఘటన, ఒక్క దుర్వార్త,
ఒక వైఫల్యము అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పనితీరు మీద లేదు. పత్రికలు భూతతాలు పెట్టుకొని చూశాయి, టీవీలు కెమెరాలు పెట్టుకొని తిరిగారు ఏమైనా తప్పులు దొరుకుతాయేమని చెప్పి. కానీ అత్యంత అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి టెంట్లు ప్రపంచంలో అనేక కార్యక్రమాలు జరుగుంటాయి. కానీ ఇంతవరకు అటువంటి అన్ని వేల టెంట్లు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ రకంగా టెంట్లు వేయడం కానీ మరి అక్కడ మానవ సముద్రం ఉందన్నట్టుగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. అదేవిధంగా ఈరోజు బీహార్లో గతంలో మనకు జేడీఎస్తో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేదు, ఈసారి పొత్తుంది. తమిళనాడు అన్నాడీఎంకే ఇంక ఇతర చిన్న చిన్న పార్టీలతో పొత్తు లేదు, ఈసారి తమిళనాడులో కూడా పొత్తుంది. శివసేన ఉండదనుకున్నారు, శివసేనతో కూడా పొత్తు అయిపోయింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే గతంలో వచ్చినటువంటి సీట్ల కంటే ఈసారి అత్యధికమైనటువంటి సీట్లతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరు వద్దనుకున్నా ఎవరు కాదనుకున్నా మళ్ళీ ఈరోజు రాబోతా ఉన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశం యొక్క రక్షణ విషయంలో కావచ్చు, దేశ ప్రజల సంక్షేమ విషయంలో కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి పంట సాయము రైతుల అకౌంట్లో దేశవ్యాప్తంగా వేయడం కావచ్చు. మళ్ళీ ఈరోజు కూడా అన్ని తెలంగాణలోని సుమారు 7 లక్షల మంది రైతులకు ఈరోజు అకౌంట్లో డబ్బులు పడతా ఉంది నరేంద్ర మోడీ గారి ద్వారా. ఈరోజు రైతుల సమస్యలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, గ్రామాల విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశంలో ఏ విషయంలో తీసుకున్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా అద్భుతంగా పనిచేస్తోంది. 2014 ఎన్నికల్లో ఒకే ప్రధానమైన నినాదంతో ఎన్నికల్లో మనం పోటీ చేశాం. కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వము సోనియా గాంధీ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. 12 లక్షల కోట్లు. కాబట్టి ఆ రోజు దేశ ప్రజలు చూశారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవినీతి పోవాలని చెప్పి ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కోటేశారు. ఖచ్చితంగా ఈరోజు 4.5 సంవత్సరాల తర్వాత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుండె మీద చేయి పెట్టుకొని ఓటడగాలి. మేము 4.5 సంవత్సరాల్లో ఒక్క కుంభకోణం లేకుండా, 4.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక దుర్వినియోగం లేకుండా దేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చాం. అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా దేశాన్ని ఆర్థిక పరమైనటువంటి విషయంలో గాడిలో పెట్టడం జరిగింది. అది ఆర్థిక పరమైన రంగం కావచ్చు, విదేశీ రంగం కావచ్చు, ఉపాధి అవకాశాలు కల్పించే రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు. మీకు తెలుసు, శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఒకరోజు నేషనల్ హైవేస్ మీద చర్చ చేశాడు. కేసీఆర్ గారు చెప్పారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నైతే నేషనల్ హైవేస్ కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 65 సంవత్సరాలుగా ఎన్ని నేషనల్ హైవేస్ తెలంగాణలో నిర్మాణం చేశారో, ఈ 4.5 సంవత్సరాలలో 65 సంవత్సరాల కంటే ఎక్కువగా నేషనల్ హైవేస్ తెలంగాణలో నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ రకమైనటువంటి అభివృద్ధి విషయంలో తీసుకున్నాం. ఈరోజు హైదరాబాద్లో ఈరోజే ఒక 40 ఏసీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డు మీద దింపింది. ఎవరిచ్చారని? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు రూపాయి కేజీ బియ్యం వెనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వము 28 రూపాయలు ఇస్తా ఉన్నది. ఫుడ్ సెక్యూరిటీ కింద, ఆహార భద్రత కింద ప్రతి కేజీ బియ్యం వెనుక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 28 రూపాయలు ఇస్తా ఉన్నది. ఈరోజు ఏ రంగంలో తీసుకున్నా కూడా, ఈరోజు హెల్త్ రంగంలో తీసుకున్న తెలంగాణలో, కానీ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఈరోజు మరుగున పెట్టి ఆ డబ్బులతో తనే
ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో ఆ యొక్క హెల్త్ స్కీము తెలంగాణలో ఇంతవరకు తీసుకురాలేదు. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అన్ని హక్కులతో ఈరోజు బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అదృశ్యం ఏంటంటే ఆ బీసీ కమిషన్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన కల్వకుర్తి నుంచి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఆచార్య గారిని బీసీ కమిషన్ మెంబర్గా కూడా వేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతా ఉంది. అంతకుముందే ఎస్సీ కమిషన్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రాములు గారు ఎస్సీ కమిషన్లు కూడా దేశ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఏ విషయంలో తీసుకున్నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో ఒక కుటుంబ పాలన పనిచేస్తూ ఉన్నది. తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు పనిచేయడం లేదు. కేసీఆర్ గారు కుటుంబాన్ని ఈ తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క కుటుంబం కాదు, ఒకటి కేసీఆర్ కుటుంబము, ఇంకోటి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కుటుంబం, అసదుద్దీన్ కుటుంబం. ఈ రెండు కుటుంబాలు కలిసి ఈరోజు తెలంగాణ ప్రజలను నట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఈరోజు చెప్తా ఉన్నాడు, దేశమంతా కూడా ఆయన పర్యటిస్తాడట. ఎవరు పెట్టుకొని పర్యటిస్తాడు? అసదుద్దీన్ ఓవైసీని సంకలం పెట్టుకొని దేశమంతా పర్యటిస్తాడట. ఒక విమానం తీసుకుంటాడట, విమానం తీసుకొని దేశమంతా పర్యటిస్తాడట. ఈ రెండు కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా చెప్తా ఉన్నాడు, నేను ఫెడరల్ ఫ్రంట్ పెట్టబోతా ఉన్నాను, ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశమంతా పర్యటిస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టబోతా ఉన్నాడు. ఆయన అన్నాడు, గుణాత్మకమైన మార్పు దేశంలో తెస్తారట. నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, గుణాత్మకమైన మార్పు అంటే ఏంటో ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. గుణాత్మకమైనటువంటి మార్పు అంటే మంత్రివర్గంలో మహిళలు లేనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు కేసీఆర్ తీసుకురావాలనుకుంటున్నాడా? గుణాత్మకమైనటువంటి మార్పు అంటే ఈరోజు ముఖ్యమంత్రి సచివాలయాన్ని కూడా వెళ్ళకుండా గుణాత్మకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో తీసుకొస్తాడా? ముఖ్యమంత్రి గారు వారానికి రోజు ఫామ్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడము గుణాత్మకమైనటువంటి మార్పా? కాబట్టి కేసీఆర్ ఇదొక మాటల ప్రభుత్వము, ఇది చేతల ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ఇచ్చేటువంటి హామీల విషయంలో కేసీఆర్ వైఫల్యం చెందుతా ఉన్నాడు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకాలు కావచ్చు, లేకపోతే బీసీ హాస్టల్ సంబంధించిన విషయాలు కావచ్చు, కేంద్ర మాజీ మంత్రివర్యులు మన యొక్క పార్లమెంట్ సభ్యులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు